చాలా మంది మన శక్లక్ శంకర్ గారు కావచ్చు, గెటప్ సీన్ గారు కావచ్చు. వీళ్ళంతా జబర్దస్త్ కదా. అదే జబర్దస్త్ సార్. జబర్దస్త్ వీళ్ళు కమెడియన్స్ కాదు, జబర్దస్త్. జబర్దస్త్ ఎందుకంటే నేను అనేది జబర్దస్త్ జోన్ సపరేట్ ఉంది. ఓకే. వీళ్ళ ఆళ్ళల్లో గెటప్లు వేస్తాడు, బాగా కొంచెం మంచి జోవియల్గా ఉంటాడు. గెటప్ సీను మంచి నటుడు. ఓకే. ఆయన చెమ్మక చంద్ర అని ఉన్నాడు కదా తను. ఇంకా అంటే ఒకటేనండి, ఒకటి మేమంతా రోల్డ్ గోల్డ్, చిలకలపూడి బంగారం. అద్భుతంగా 24 క్యారెట్స్ ఎవరంటే బ్రహ్మానందం గారు. సో పల్లకి మోసిన ప్రతి వాడు బ్రహ్మానందం కాడు, అలా నటిస్తారు వీళ్ళంతే. ఓకే. పృథ్వీ గారు వచ్చారంటే ఆయన వస్తాడులేండి, మేము రావాలి కదా. అది ఇప్పుడు మా కళ్ళ ముందు మస్క బుర్రలాగా చాలామంది వెళ్ళిపోయారు. రండి కొత్త వాళ్ళందరూ రండి. ఇక్కడ ఎవడికి కాంపిటీషన్ కాదండి. ఇప్పుడు నా హైట్కి తగ్గట్టు నాకు ఒక పోలీస్ ఆఫీసర్ రావచ్చు, ఒక విలన్ మేనమావ రావచ్చు, ఒక విలన్ వేయచ్చు, లేకపోతే ఒక కమెడీని వేయచ్చు. అలాగే మాకు డిఫరెంట్ జోన్లు ఉంటాయి. ఈ కామెడీ ఇలాగా చేసే వాళ్ళకి అదే జోను, అదే ఇది. ఆడు గెటప్ వేసినా కూడా కుళ్ళమనిలా ఉంటాడు అంతే. కాబట్టి ఇవన్నీ ఏంటంటే సరదాగా సోషల్ మీడియాలో వచ్చినాయి. కాబట్టి ఈ సెల్ఫీలు వచ్చినాయి, ఇలాగా ఐ విత్ సమ్వన్ అని దాన్ని ఫోటోలు పెట్టి పోస్టప్ చేస్తారే తప్ప అంతకుమించి ఏం లేదండి. ఓకే. సో పొలిటికల్ పరంగా కూడా మీరు బాగానే ఉన్నారు. సో ఒక క్వశ్చన్, జగన్ గారికి కరెక్ట్ పోటీ పవన్ కళ్యాణ్ గారు అని అనుకోవచ్చా? అద్భుతం అండి, చాలామందికి తెలియట్లేదు. అతనిలో భిన్న రూపాలు ఉన్నాయి పవన్ కళ్యాణ్ గారిలో. ఒక మనం చూడండి, అలాగా 2014లో సపోర్ట్ చేశారు. 2019లో పవన్ కళ్యాణ్ గారు 10 సీట్లు అన్న అడిగుంటే ఆయన వచ్చేసేవాడు. 2014లోనే అడిగుంటే 2019 చాలా సులువుగా ఉండేది. ఓకే. ఇప్పుడు 2024 వచ్చేటప్పటికి బడుగు బలహీన వర్గాలు, పేద ప్రజలు అధికారం ఉన్నా లేకపోయినా పేదవాడి కోసం పాటుపడే లీడర్ ఎవరు ఉన్నారు, యువ నాయకుడు ఎవరు ఉన్నారంటే దట్ ఈజ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. అది బాగా బలంగా పాతుకుపోయింది. 9 నుంచి దగ్గర 27 వరకు వెళ్ళిపోయింది పర్సంటేజ్. ఓకే. సో మొగుడు అతనే, యముడుకు మొగుడు పక్కలో బల్యం. ఒకటి చూడండి మీరు, పవన్ 1 వర్సెస్ 151. పవన్ 1 ఈజ్ ఓన్లీ మ్యాన్. ఒక్క సీటు కూడా గెలవలేదు. ఆయన అంటే ఎందుకు మీరు భయపడిపోయి వణికిపోతున్నారు అంటే అభద్రతా భావం. మీరు గెలవలేరు అనేది డిసైడ్. ఓడిపోయే ఎమ్మెల్యేల లిస్టు మా దగ్గర ఉంది, త్వరలో మేము ప్రకటిస్తాం. చాలామంది ఉన్నారు, అందరూ షెడ్కే. ఓకే. సో 2024 పవన్ కళ్యాణ్ గారిది. పవన్ కళ్యాణ్ ఆయన ఓ చరిత్ర 2024. సో రీసెంట్గా జరిగిన ఒక మీటింగ్లో మన హైపర్ ఆది గారు చాలానే చెప్పారు కొన్ని పాయింట్స్ పవన్ కళ్యాణ్ గారి గురించి. వాళ్ళు ఇలా అన్నారు, వీళ్ళు ఇలా అన్నారు అని. వాటి గురించి ఏమైనా మాట్లాడాలని. హైపర్ ఆది అంటే ఈయన తెలుసు. హైపర్ ఆది ఆయన పవన్ కళ్యాణ్ గారు భక్తుడే. వేదిక మీదకి వచ్చినప్పుడు ఆయన మాట్లాడాడు. అలాగే గడిపారు 2019 వరకు. 2019లో అధికారంలోకి వచ్చాక యాత్రలో అంతా 3 పెళ్ళిళ్ళు, 3 పెళ్ళిళ్ళు 2020 3 పెళ్ళిళ్ళు 2 చోట్ల ఓడిపోయారు. 2021 3 పెళ్ళిళ్ళు 2 చోట్ల ఓడిపోయారు. 2022 ఈ రాష్ట్రం కాకపోతే పక్క రాష్ట్రం వెళ్ళిపోతారు, ఈ భార్య కాకపోతే వేరే భార్య అన్నాడు ఆయన. మరి ఆ రకంగా ఈ తల్లి కాకపోతే వేరే తల్లిగా, మరి నీ తల్లిని తీసావు కదా గౌరవాధ్యక్ష పదవి నుంచి. ఈ చెల్లి కాకపోతే ఇంకో చెల్లిని ఆ రాష్ట్రానికి పంపించావు తెలంగాణకి. ఈ బాబాయ్ కాకపోతే ఇంకో బాబాయిని, ఆ బాబాయిని పైకి ఇస్తావు కదా. మరి ఇక్కడ లాగితే చరిత్ర అక్కడ లాగుతారు, తీగ లాగితే డొంక కదలి అంతా కలుద్దు. అది గురువింద కింద చందం అండి అంతే. వీళ్ళకి తెలియట్లే వీళ్ళకి ఏంటనేది. త్వరలోనే 2024లో ఒక చరిత్ర వస్తుంది. దట్ ఈజ్ అ పవనిజం, పవన్ చరిత్ర. పవన రామ నామసుత అంటారు చూసారా, ఆంజనేయ పుత్ర పవన్ కళ్యాణ్. ఆంజనేయ స్వామి ఆశీస్సులు, వారాహి అమ్మ ఆశీస్సులు ఉన్నాయి. ఎక్కడైనా అండి నేను వెళ్ళి నిలబడితే ఒక 1000 మంది వచ్చారనుకోండి అక్కడ. లేదు పృథ్వీ గారు వస్తే
99 మంది ఒక్కడే ఉండాలి అని ఏమన్నా పోలీసు వాళ్ళు రాసిస్తారంట సర్టిఫికేట్. ఇప్పుడు అదే జరిగింది. అదే బాలకృష్ణ గారు మీటింగ్ పెడితే 22,500 ఎంతోమంది రావాలంట. 3 లక్షల మంది వచ్చారు అక్కడ. ఓకే. ఇది బాటా చెప్పు మీద ఉంటుంది 199 రూపాయలు 75 పైసలని. అలా ఉన్నాయి. ఇది ఎక్కడైనా ఉందండి. పిచ్చి తొగ్గులకు పరిపాలన. కాకపోతే అర్ధరాత్రి జీవో ఇచ్చారు, హైకోర్టు కొట్టేసింది. ఎక్కడైనా జరగవచ్చండి. వారాహి అంటే జగన్నాథ రథచక్రాల కింద పడి నలిగిపోతారంటాం పాతది. వారాహి అమ్మవారి ఆశీస్సులతో బయలుదేరిన వారాహి రథం కింద ఈ వెర్రి పుష్పాలన్నీ నలిగిపోతూ ఉంటాయి. ఓకే. సో ఫైనల్గా ఒక క్వశ్చన్, పవన్ కళ్యాణ్ గారు మూవీస్ చేస్తూ ఇండస్ట్రీలో బిజీ ఉండడం ఓకేనా, లేకపోతే పొలిటికల్గా బిజీగా ఉంటూ ప్రజలకి సేవలు చేస్తూ ఇండస్ట్రీలో ఉండడం, అది మీ పర్సనల్ ఒపీనియన్ చెప్పు. నా దగ్గర ఒక 500 కోట్లు ఉందనుకోండి, ఆయనకి ఇచ్చేసి సినిమాలు చేయడాన్ని. ఆయన ఏమో దోచుకోవటకు రాలా, దాచుకోవటకు రాలా. ఇక్కడ వీళ్ళంతా దాచుకోవటం దొబ్బేయడానికి ఉన్నారు వీళ్ళు. మాకు తెలిసిన వృత్తి అంటే నటుడు. ఆ నటుడు సంపాదించుకుంటేనే కౌలు రైతుల ఆత్మహత్యలకు ఇవ్వాలి. ఆయన ఒక 5 కోట్లు 6 కోట్లు వచ్చిందనుకోండి మామూలుగా క్యాష్, అవన్నీ తీసుకొచ్చి చచ్చిపోయిన ప్రతి కౌలు రైతుకి 1,00,000 రూపాయలు ఇస్తున్నాడు ఆయన. ఎవడు గొప్ప అండి? ప్రజలు ఇది గుర్తించాలి. అంతేగాని ఆయన కూడా అన్నాడు రణస్థలంలో సింహం గర్జించింది, గ్రామ సింహాలన్నీ మురుగుతున్నాయి ఇక్కడ. అది ఒకటే జనాలు చెప్పేది ఏంటంటే 2024 వారాహ్యం ఆశీస్సులతోటి పవన్ కళ్యాణ్ చరిత్ర సృష్టిస్తాడు. ఇది వాస్తవం. ఫిక్స్ అవుట్ ఆఫ్ 100 నుంచి 100%. వై నాట్ 175 175 అన్నారు కదా వీళ్ళు. రేపు వారాహి బస్సు రోడ్ల మీదకి వచ్చి తిరిగితే ఒక్కోసారి ఏమవుతుందంటే అండి, ప్రజలు ఎలా ఉంటుందంటే మనస్తత్వం, ఒక్క ఛాన్స్ అని ముద్దులెట్టాడు, దీవించాడు, నెత్తిమీ చేయి పెట్టాడు, ఇతనికే ఇచ్చాం మనం. ఆ అబ్బాయి కూడా అడుగుతున్నాడు. బాగోపోతే మనం ఓటు ద్వారా మార్చుకుంటాం. ఒక్కసారి అటు వేసేయండి పవన్ కళ్యాణ్ అంటే చరిత్ర అలా తిరిగిపోద్ది. వీఆర్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ దట్ అంతే చేంజ్. అంతే. ఓకే సార్, ఓవరాల్గా డైరెక్టర్గా కూడా ఇండస్ట్రీకి రాబోతున్నారు. సో కొత్త రంగుల ప్రపంచం గురించి మీరు ఒక 2 ముక్కలు చెప్పండి, ఆ తర్వాత ఒక చిన్న ర్యాపిడ్ ఫైర్ మీరు అడగండి. కొత్త రంగుల ప్రపంచం గురించా? సరే, అయితే కొత్త రంగుల ప్రపంచం అని ఒక టైటిల్ ఉంది కదా, అసలు ఈ టైటిల్ ఎవరి థాట్? టైటిల్ నాదేనండి. నాదే. ఎందుకలా? రంగుల ప్రపంచం అని మేము పెట్టాం, రిజిస్టర్ చేసాం. రంగుల ప్రపంచం నాదే అని ఒక అతను వచ్చాడు. వచ్చి నేను దగ్గర 3 కోట్లు 4 కోట్లు పెట్టేసి సినిమా తీసేస్తాను రేపే, అద్భుతంగా కాలేజీ అన్నది. ఎంతవరకు లేదు. సరే తను రంగుల ప్రపంచం పెట్టాడు. మేము ఎందుకు లేదు, పెట్టుకోరా బాబు. కొత్త రంగుల ప్రపంచం, కొత్త హీరో, కొత్త దర్శకుడు, కొత్త హీరోయిన్, ఇక ప్రొడ్యూసర్స్ కొత్త వాళ్ళు. సో అంతమంది కొత్త వాళ్ళు కలిసారు కాబట్టి ఇది కొత్త రంగుల ప్రపంచం. ఓకే.